నమస్కారం. సాగర్ సాక్షి న్యూస్. క్లిష్టతరమైన ఆపరేషన్లకు కాకినాడ అపోలో హాస్పిటల్ కేరాఫ్గా నిలుస్తుందని, ఇతర దేశాలకు సైతం దీటుగా అధునాతన సేవలందించడంలో అపోలో ప్రత్యేకతను చాటుకుంటుంది. పిఠాపురం మండలం కందరాడ గ్రామానికి చెందిన రాఘవులు సేనాధిపతి అనే వ్యక్తి గత కొంతకాలంగా ఆయాసం, దగ్గు, ఛాతీ నొప్పితో బాధపడుతున్నారని, పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా ఫలితం లేకపోవడంతో కాకినాడ అపోలోకు రావడం జరిగిందని సిఇఓ ఐవి రమణ, డాక్టర్ తంగెళ్ల వెంకటేశ్వరరావు, డాక్టర్ సాజిద్ కిషన్ గొల్లపల్లి, డాక్టర్ నాగేశ్వరరావులు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ రాయల్ పార్కులో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అత్యవసర విభాగంలోని వైద్యులు పరీక్షలు చేయగా ఆక్సిజన్, పల్స్ శాతం, హార్ట్ రేట్ తక్కువగా ఉండటాన్ని గుర్తించామన్నారు. అనంతరం ప్రముఖ కార్డియాలజిస్ట్ వెంకటేశ్వరరావు సూచనల మేరకు పూర్తి స్థాయిలో పరీక్షించగా అతని గుండెలో ఉండే కవాటము మూసుకుని ఉండటాన్ని గుర్తించామన్నారు. ఈ కారణంగా గుండె బాగా బలహీనపడగా బాధితుడికి ఆపరేషన్ అధిక రిస్క్తో కూడిన విషయమని, ప్రాణాపాయంతో కూడిన ఆపరేషన్ కావడంతో కుటుంబ సభ్యులు అంగీకారంతో బాధితుడు రాఘవులు సేనాపతికి సరికొత్త విధానం ద్వారా ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఈ ఆపరేషన్ కాలు నరం ద్వారా వాలును గుండె కవాటం వద్ద అమర్చామన్నారు. పేషెంట్ గుండెను పేస్ మేకర్ ద్వారా 4 సెకండ్ల పాటు గుండె పని చేయకుండా ఆపి కాలు నుండి వాలును పొజిషన్లోకి తీసుకొచ్చామన్నారు. గత 15 సంవత్సరాలుగా యుఎస్, యూరప్ దేశాల్లో వివిధ పద్ధతుల ద్వారా ఆపరేషన్ డాక్టర్లు చేస్తున్నారన్నారు. గత 10 ఏళ్ల నుంచి ఇండియాలో కేవలం మహానగరాలకు మాత్రమే ఈ ఆపరేషన్ పరిమితమయ్యామన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో కాకినాడ అపోలో హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ చేయడం జరిగిందన్నారు. ఇది వెళ్తే చాలా ఉపయోగపడుతుంది. లేకపోతే ఏముందంటే ఇలాంటి ప్రొసీజర్ ఎక్కడ చేస్తాం, జరుగుతుంది జరగదనే అపోహలో ఉంటారు చాలామంది. ఇంకొంతమంది ఏంటంటే ఇది కొంచెం చేస్తే సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, లేదా కొంచెం ఖర్చుతో కూడుకున్నది కదా. ఎస్, ఖర్చుతో కూడుకున్నది, బట్ రిస్క్ అనేది డెఫినెట్గా తగ్గుతుంది అండ్ సక్సెస్ రేట్ విల్ బి ఆల్సో వెరీ గుడ్. ఈ ప్రొసీజర్ చేసాం మేము. యాక్చువల్గా ఇది ఏంటంటే మన హార్ట్లో ఉండే వాల్వ్ కాబట్టి ఉంటుంది, అది బాగా మూసుకుపోయింది. దీంట్లో బాగా మూసుకుపోయినప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే బైపాస్ లాగా ఓపెన్ చేసి ఈ వాల్వ్ రీప్లేస్మెంట్ చేస్తాం. కానీ ఈయన ఏజ్ కూడా 74 ఇయర్స్ 75 ఇయర్స్ ఉంది. ఈయన ఏజ్ చాలా ఎక్కువ ఉన్నది ఏజ్ ఈయనకి. దాంతోపాటు ఈయనకి ఆల్రెడీ ఒకసారి బైపాస్ కూడా చేశారండి. బైపాస్ చేశారు, దాంతో ఒకసారి బైపాస్ మూసుకుంటే ఒకసారి స్టెంటింగ్ కూడా చేశారు. సో ఈయన్ని మళ్ళా ఓపెన్ చేసి చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న ప్రొసీజర్ అండి. కూడా ఈయన హార్ట్ పంపింగ్ కూడా కొంచెం తగ్గింది. సో ఈ అన్నింటి మధ్యన ఇలాంటి వాళ్ళకి ఎవరైతే సర్జికల్ రిస్క్ బాగా ఎక్కువ ఉంటుందో, ఎవరిలో అయితే వయసు బాగా ఎక్కువ ఉంటుందో, హూ ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ, అలాంటి వాళ్ళు ఈ ప్రొసీజర్ చేస్తాం. ఇదేంటి ఓపెన్ చేయకుండా జస్ట్ మన తొడ నుంచి ఫెమరల్ ఆర్టరీ అని ఉంటుంది, దాని ద్వారా వెళ్ళి ఈ వాల్వ్ని ఓపెన్ చేసి అక్కడ ఇది ప్లేస్ చేస్తామండి. ఇది యాక్చువల్గా 2002 నుంచే ఇది వచ్చిందండి. ఓవరాల్గా చూస్తే ఒక 3.5 lakh ప్రొసీజర్స్ జరిగినాయి వరల్డ్ వైడ్. మన ఇండియాలో అరౌండ్ 10,000, మన స్టేట్ ఈ ఆంధ్ర తెలంగాణలో కలిపి అరౌండ్ 300 per year, 300 less than 300 per year జరుగుతున్నాయి. అంటే మోస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్స్ అన్నీ జరిగాయి హైదరాబాద్లోనే జరుగుతున్నాయి. అండ్ వెరీ ఫ్యూ ఇక్కడ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చేస్తున్నారు జనరల్గా, ఎందుకంటే ఇది కొంచెం రిస్క్తో కూడుకున్న ప్రొసీజర్. అలాగే కొంచెం కాస్ట్ కూడా కొంచెం ఇది ఉంటుంది. వీ కెన్ డూ ఇట్ ఆర్ ఏ నామినల్ వే. ఇప్పుడు దాంట్లో కూడా చాలా వేరియంట్స్ వచ్చేసాయండి. ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి అది కూడా మన ఇదిగా చేయొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి చేయించుకుంటున్నారు. ఇక్కడ మన ఆంధ్రలో అది చాలా తక్కువగా చేస్తున్నారు. అండ్ కాకినాడలో అది ఇదే ఫస్ట్ టైం ఈ ప్రొసీజర్. మరి మా అమ్మ రైతులు చేశానండి. నేను కాదే అప్పటికి వెళ్ళి అప్పటికి వెళ్తాను. నీకు అక్కడ డాక్టర్ ఉన్నారు, ఆ డాక్టర్ మీకు ఏం కాదు చేస్తారో అని మంచి వాటర్ అని చెప్పారండి. అంటే మాకు కొత్తగా వచ్చిన ఈ వెంకటేశ్వర ఆయన దయించి వచ్చానంటే చూపించేవాడు. మేము చూపించే మా అబ్బాయి కాదు, మీ ఊరికి కొద్దిగా కంప్లైంట్ ఉందే, మీకు అవకాశం నీకు ఉంది కాబట్టి ఎవరి అవకాశం చెప్పలేమేమో, ఈ డబ్బు వహించాలి కదా, నీకు జాబ్ చేస్తున్నావు కాబట్టి ఆ జాబ్లో ఓకే సార్, నేను ఫర్దర్ ముందు ప్రతిది కూడా ముందే చేసుకుంటా. మా నాన్నగారికి వ్యాధి వచ్చే కదా, వ్యాధి రాకలని ఇప్పుడు కూడా ప్రిపేర్ అవుతాను నేను అని మన 15 రోజుల క్రితం వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారండి. మాట్లాడుకుని ఈ ఇలా చేద్దాం అని బట్టి ఈ ఒక సర్జరీ ఒకటి వచ్చింది కొత్తది. జనరల్గా చేస్తే 18 లక్షలు ఎంత అవుతుంది దీనికి. దాన్ని మీరు కుదిరి మీ ఈసీహెచ్ ఉంది కాబట్టి ఆ ఈసీహెచ్ సంస్థ వారికి కూడా ముఖ్యమైన ధన్యవాదాలు.
కాకినాడలో ఉందండి. అయితే వాళ్ళు మేము మీ ఏ రకంగా కావాలితే ఆ రకంగా సహకరిస్తాం అని మా అబ్బాయి ఈ చర్చి వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఓకే సార్ అంటే ఈ డాక్టర్ గారు వెంకటేశ్వర గారు వెంటనే వాళ్ళకి మాట్లాడుకుని హైదరాబాద్ వాళ్ళు ఇలా కూర్చొని మాట్లాడి ఇంత డబ్బు అవుతుంది, ఇంత డబ్బు మీకు ఓకేనా అంటే మాకు ఓకే అండి ఏమో ఈ చర్చి వారి సంస్థ మా సంస్థ మంచిదని చెప్పాడండి. అయితే అప్పుడు ఓకే చేశానండి. ఓకే చేసాం డాక్టర్ గారు తీసుకు మొత్తం స్టాఫ్ వాళ్ళ యొక్క ఉంటుంది కదండి ఒక స్టాఫ్ ఆ డాక్టర్ గారికి ఈ డాక్టర్ గారికి వైద్య కౌరీస్ రావాలి గారు మీకు చేసేద్దాం స్టాఫ్ తీసుకున్నాం అని అన్నారండి. ఓకే అండి మా అబ్బాయి మా నాన్నగారు చేసిన మీద మా అబ్బాయి ఏమో చెప్పాడండి. ఇది జరిగిన విషయం అండి. చాలా హ్యాపీగా ఉందండి నాకు ఆయన చేసింది ఏంటంటే ఇంత డబ్బుతోటి ఎటువంటి కోటలు కోసేస్తారేమో నేను అనుకున్నానండి. కానీ అదేం కాదండి. మొదటి రోజు మేము జాయిన్ చెప్పడం చేశాడు, ఒక రోజు గ్యాప్ ఇచ్చాడు. మూడో రోజు మళ్ళీ ఆయన గారిని 11 జాయిన్ అయ్యామండి ఇక్కడ మన అపోలో. 12 ఏమో 11 యాంజిగ్మెంట్ చేశారండి, 12 గ్యాప్ ఇచ్చారు. 13 నాకు ఈ టారీ అనే ఈ సర్జరీ చేయడానికి ఆయన నిమగ్నం అయిపోయి మొత్తం అందరితో కూడా మాట్లాడుకున్నాడు.